వస్తుందా? చెప్పు. ఆ రోజు సాయం చేసినందుకు చాలా చాలా మీ అందరికీ చాలా కృతజ్ఞతలు, సంతోషము. సందీపన్న మేము ఎక్కువ కోరుకుంటాను. మీకు అంత పోతే ఏం చేయకుండా పేరును ఉంచుకుంటాను అందరికీ. ఒకప్పుడు నేను చేసుకునే అందరిలో తిరిగినాను, ఇంకా తిరగాలని ఉంది. ఆ భగవంతుడు తీర్చు ఆ కోరిక నాకు. మీరు ఇస్తే ఈ వరం కూడా భగవంతుడు పంపించిన వరం నాకు. మీ అందరి పేరు పేరున చాలా చాలా కృతజ్ఞతలు. సగంకి సగము ధైర్యం వస్తుంది. వస్తువులు, బంధువులు వస్తారు, చుట్టాలు వస్తారు, కలిసి వస్తున్నారు ప్రకారం మీకు చేతి సహాయం అందరికీ పేరు పేరు కృతజ్ఞతలు. మొన్న కూడా యాడ్ చేసిన అన్న చంద్ర షాప్ని ఈరోజు రామాయంపేట పట్టణంలో 6వ వార్డులో పరుపుగల్ల బాలచందర్ గారు గత 15 రోజుల క్రితం అతనికి షుగర్ ఉండడం వల్ల కుడి కాలికి ఇన్ఫెక్షన్ జరిగింది. సో ఆ వైద్య నిమిత్తం ఆ కాల్ని అనేది తొలగించడం జరిగింది. తీవ్ర అనారోగ్యానికి గురైనటువంటి అతను ఆ యొక్క ఆవేదన తెలుసుకున్నటువంటి ఒక స్థానిక ఒక గల్లీవాసునిగా నేను ఇక్కడికి రావడం జరిగింది. సో ఆయన దీనస్థితిని నేను తెలుసుకొని 5,000 రూపాయలు మా తల్లి జ్ఞాపకార్థంగా నేను ఎన్నో తల్లి జ్ఞాపకార్థంగా కుట్టి బాలమణి గారు జ్ఞాపకార్థంగా నేను ఎన్నో సేవా కార్యక్రమాలు అందించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు పరుపుగల్ల బాలచందర్ గారికి ఆర్థిక సాయం అందించడం జరిగింది. అలాగే ఇంకా రాబోయే రోజుల్లో కూడా మంచి వైద్యం అందించడానికి గల ఖర్చులను కూడా భరిస్తానని, మెరుగైన వైద్యమే అందించే దిశగా ముందుకు తీసుకెళ్తాను. అలాగే స్థానిక నాయకులు మైనంపల్లి రోహిత్రావు గారితో చర్చించి మరి ఏ విధంగా ఇతనికి హ్యాండిక్యాప్ అయింది కాబట్టి ఈ హ్యాండిక్యాప్ వికలాంగుల దాంట్లో ఇతనికి ఏమైనా పరికరాలు అవసరం ఉంటే వారికి అందజేయడం దాంట్లో నేను కృషి చేస్తానని నేను